కాదనేది అదే స్పష్టత రాలేదు. అదే ప్రభుత్వం చంద్రబాబు గారు చెప్పాలి ఎంత పరిహారం ఇది అనేటటువంటిది. మృతులకి మామూలుగా అయితే గనక మొన్న ఈ మధ్య చంద్రబాబు గారు చెప్పారు కదా, ఇదివరకు వైఎస్ఆర్ బీమా అని చెప్పి 5 లక్షలు ఉందని 10 లక్షలు పెంచామని. యాజ్ ఫర్ నామ్స్ అయితే ప్రకృతి వైపరీత్యాలు చనిపోయినటువంటి వాళ్ళ కోసమే అది 10 లక్షలని. అది ఇస్తారా లేదా వీళ్ళకి, ఇదొకటి తేలా. జగన్ అడిగినట్టు పోనీ 25 లక్షలు ఇస్తారా, ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ఇంటింటికి అయితే పేదవాళ్ళలో మినిమం 50,000 నుంచి 1,00,000 నష్టం వచ్చింది పేదవాళ్ళలో. ఎందుకు టీవీల దగ్గర నుంచి ఫ్రిడ్జ్ల దగ్గర నుంచి అన్ని కూడా. టీవీ ఫ్రిడ్జ్ ఉంటే పేదోడు ఎట్ట అవుతాడు అని అనొద్దు. ఇవాళ రోజున పేదోళ్ళు అవి సంపాదించారు ఈ జగన్ టైంలో డబ్బులు ఇచ్చినందువల్ల అనుకుంటా. ఇప్పుడు 2 వీలర్ ప్రతి ఒక్క పేదోడి ఇంటికి 2 వీలర్ ఉంది. ఎందుకు అంటే వాళ్ళకి ఈ పనులకి వెళ్ళడానికి ఇప్పుడు మాక్సిమం 2 వీలర్లు వాడారు. ఆ 2 వీలర్ ఒక్కోటి అదే ఉంటది వాళ్ళ 50,000, 70,000, ₹1,00,000 దాకా అది ఉంటుంది. కాబట్టి మినిమం 50,000 మాక్సిమం ₹1,00,000 పేదవాడు నష్టపోతే, మధ్య తరగతి వచ్చేటప్పటికి 2 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లు అన్ని నాశనం అయిపోయాయి. ఇళ్ళే ఇప్పుడు రిపేర్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుద్దో తెలియదు. మినిమం 5 నుంచి 10 లక్షలు మధ్య తరగతి ఇళ్ళకి దెబ్బపడింది. ధనికుల ఇళ్ళకి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ ఉంటుంది వాళ్ళది. కాబట్టి ధనికులు అడగరు, ఇళ్ళు ఇవ్వరు. పేద మధ్య తరగతిని అయితే ఆదుకోవాల్సి ఉంది. 50,000 అనేటటువంటిది కూడా అతి స్వల్పం, కరెక్ట్ గా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ స్టీల్ సామాన్లు కూడా లేవు.